అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూలై మాసం 25వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యా రాశి వారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మీ యొక్క ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒత్తిడిని దరిచేయనివ్వద్దు. శుభకాలమనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సకాలంలో అనుకూలంగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. ఆచితూచి ముందుకు సాగుతారు. కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. మాట విలువను కాపాడుకుంటారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది. అవసరానికి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో చిక్కకుండా జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి ఫలితాలు ఏర్పడిన శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు. తోటి వారి సహకారం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.